ఈ రోజు హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చూద్దాము. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్ లా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎదిగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. అందుకే హై ప్రోటీన్ పరాటా అయితే చూపిస్తున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగానే నానబెట్టేసుకున్న పెసలు అయితే చూపిస్తున్నాను. దీనికి క్వాంటిటీ ఏం అవసరం లేదండి. ఇక్కడ నార్మల్ గానే ఇది చేసుకోవచ్చు. నేను 2 కప్పుల పెసలు అనేది నానబెట్టేసుకున్నాను నైట్. ఇప్పుడు ఈ పెసలు అయితే మిక్సీ పెట్టేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ లో పెసలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, అలాగే కరివేపాకు, ఇంకా అల్లం, ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర అండ్ సోంపు కొంచెం యాడ్ చేసుకొని లైట్ గా వాటర్ వేసుకొని మనం మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఒక బౌల్ లో అయితే తీసేసుకోవాలి. ఇంకా ఇలా వేసేసుకున్నాం కదా, ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. మనం కావాలి అనుకుంటే జస్ట్ ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం పెసరట్లాగైనా చేసుకోవచ్చు. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, ఎందుకంటే అన్ని వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోనే 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇంకా కొంచెం పసుపు, అలాగే టేస్ట్ కి సరిపడా కారం అండ్ అజ్వాన్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి డైజెషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లైట్ గా షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేయండి. టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ లైట్ గా సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. ఇది కూడా జస్ట్ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్ని వేసుకున్నాక మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మీకు కొంచెం పిండి అనేది తక్కువ అయితే ఈ విధంగా పిండి యాడ్ చేసుకోండి, అంటే పొడి పిండి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం పిండి ముద్ద అనేది కలిపేసుకోవాలి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. జస్ట్ లైట్ గా సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్ గా ఉండకూడదు. పిండి అనేది ఈ విధంగా మీడియం గా అయితే ఉండాలి. ఈ విధంగా పిండి ముద్ద అనేది కలిపేసుకున్నాక జస్ట్ లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసుకుని మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. మీకు టైం ఉంటే, లేదు మనకు టైం లేదు అనుకుంటే మీరు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడనే చేసుకోవచ్చు. మనం పక్కన పెట్టడం వల్ల ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది పిండి అనేది. డైలీ మీరు చపాతీ అయితే ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా చపాతీ ముద్ద తీసుకుంటారు కదా, ఉండ అనేది ఈ విధంగా మనం చపాతీ పిండి తీసుకొని లైట్ గా పొడి పిండి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం చపాతీలు అయితే చేసుకోవాలి. పైన కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను, లైట్ గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పైన మనం నువ్వులు అనేది యాడ్ చేయడం వల్ల మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇలా నువ్వులు యాడ్ చేయకుండా జస్ట్ మీరు చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా డైరెక్ట్ గా అయితే చేసుకోవచ్చు. మీకు ఓకే అనుకుంటే మీరు జస్ట్ ఈ విధంగా చేతితోనే మీరు స్ప్రెడ్ చేసుకుంటూ పరాటాలు అయితే చేసుకోవచ్చు. లేదు మనకి ఇలా రాదు అనుకుంటే ఈ విధంగా చపాతీ కర్రతో మీరు చపాతీ ఎలాగైతే చేస్తారో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారా, రౌండ్ గా రోల్ చేసుకుంటూ ఈ విధంగా చేసామంటే చాలా చక్కగా మనకి చపాతీలా అయితే వస్తుంది. దీన్ని రోటీ కూడా అంటారు, అలాగే పరాటా కూడా అంటారు. నేమ్ ఏం పెడతారో మీరే చాయిస్ చేసుకోండి. ఇంకా చూస్తున్నారు, లైట్ గా ఆయిల్ వేసుకొని మనం చపాతీ అయితే ఏ విధంగా కాల్చుకుంటామో అదే విధంగా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి వీక్ కి వన్స్ అయినా ట్రై చేయండి. ఇంకా ఈ పిండి రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే ఈజీగా 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు పరాటా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా మనం ఇంకా పరాటా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీకు చూపిస్తున్నాను కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయి అనేది. దీన్ని పెరుగు చట్నీతో గానీ, లేదు అనుకుంటే చట్నీతో గానీ, లేదా ఆనియన్ టమాటో చట్నీతో గానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని తినండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ అయితే చాలా వస్తుంటాయి, ఇందులో ఏమైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తాను.